మనకి ఈ తమ్మునైల్స్ పెట్టేదానికి లోపల దానికి సంబంధం ఉండదు అని తెలుసు. ఈ మధ్య జనవరి నుంచి ఆ యూట్యూబ్ రెవెన్యూ కూడా తగ్గించింది, అసలు వ్యూస్ కూడా కౌంట్ చేయట్లేదని తెలుసు. కానీ సన్నాసి సత్రకాయగాళ్ళకి, ఈ పప్పు శుద్ధగాళ్ళకి, శుద్ధ మొక్కగాళ్ళకి మనం ఎంత చెప్పినా అర్థం కాదు. కొంత అవతల పార్టీల మీద విషయం కమ్మటం, మన పబ్బం గడుపుకోవటం, ఆ కోవలోనే రాత్రి అతగాడి వ్యవహార శైలి ఏందో నాకు తెలుసు కాబట్టి ఆ మొత్తం లోపలికి వీడియోకి అసలు వెళ్ళా తమ్మునైలో చూశాను. జగన్ కేసీఆర్ కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర, ఇది ఒక లైను. అంటే వాడికి అనిపించిందంతా పెట్టేయడం. ఇంకొకటేమో భట్టి విక్రమార్క ఏం చేసేది, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక ఉన్నవన్నీ పెట్టేసాడు తమ్ముడు. వీడి ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసి ఇక్కడ భట్టి విక్రమార్క చేత టెండర్లు వేయించడం, కోమటిరెడ్డి చేత టెండర్లు వేయించడం, ఆ తర్వాత ఎన్టీవీలో స్టోరీ రాయించడం, ఇవన్నీ చేసేస్తే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందట. ఈడి ఏదో ఫీలింగ్. ఎలా జరుగుతుంది అది అంటే ఆ తమ్మునైలు చూడగానే వెళ్ళిపోతారు కదా, అర్రీ ఏదో జరుగుతుందిరా అని. దానికి కుట్ర ఏమన్నా చేస్తే మనం 25 లక్షలు సూట్ కేసుతో పట్టుకొని పోయి కెమెరాల ముందు దొరికిపోయింది మనము. అదే జనం కళ నుంచి ఎవరూ తప్పించలేరు కదా. మేబీ మన వాళ్ళు ఎవడైనా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండి ఆ వీడియోలన్నీ డిలీట్ చేయించినా కూడా ఇంకా మన దగ్గర ఉంటాయి అవి వీడియో. మీకేం కావాలన్నా మేము చేస్తాము. ఇంకొక ఆయన ఫోన్ కాల్లో దొరికాడు. అసలు ఆ ఆడియో నీదానా కాదా అంటే చెప్పరు. ఫోరెన్సిక్ రిపోర్టు మనకి టెక్నాలజికల్గా, ఏది మోడీ గారి భాషలో టెక్నాలజికల్గా చాలా అడ్వాన్స్మెంట్ అయ్యాం కదా. 10 ఏళ్ళు అయింది కదా. ఈ 10 ఏళ్లలో కూడా ఆడియో ఎవరిది అనేది కనుక్కోలేకపోయారా? నా ఫోన్ ట్యాప్ చేస్తారా, అసలు ట్యాపింగ్ కేసు పెడతానంటే ఆ ఫోన్లో ఆడియో నీదే కదా, నువ్వు చెప్పవు, వీళ్ళు తేల్చరు. ఆ జాన్ మత్తయ్య విజయవాడలో దాక్కున్నాడు. అప్పుడు విజయవాడలో నువ్వు ఆశ్రయం ఇచ్చావా అంటే ఇదే ఈ బిగిల్ న్యూస్ గాడికి ఆశ్రయం ఇచ్చావా అంటే ఏబి వెంకటేశ్వరరావు ఏం చెప్తాడంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తారో అని మమ్మల్ని కోరితే మేము అక్కడ షెల్టర్ ఇచ్చామంట. సిగ్గుండక్కర్లా ఎందుకు కదా జగన్మోహన్ రెడ్డి ఏబి వెంకటేశ్వరరావు దూరం పెట్టినప్పుడు చేయాల్సిన పనులు చేయకుండా పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి వాళ్ళని కాపాడటం అదే చేసేది. ఇలా అందరూ చేస్తారండి అన్నారనుకోండి, మరి అప్పుడు అందరికీ మీకు తేడా ఉంది. మీరు కొండవీటి సింహం ఎట్టయ్యారు, మిగతా వాళ్ళందరం కొండవీటి రౌడీలు ఎట్టయ్యారు కాదు కదా. వదిలేద్దాం, కథల్లో ఉపకథలు అన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రజాప్రభుత్వాన్ని కూల్చడానికి అప్రజాస్వామిక వ్యాధులు, అరాచకవాదులైన కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశారు. ఇది నమ్మేసేయాల్సిందే. నమ్మిన దాకా మన ఎంట పడుతూనే ఉంటుంది. ఆయన ప్రభుత్వాన్ని ఒక స్టోరీ చేస్తే ఎలా పడుతుంది అనేది నాకు అర్థం కాదు. అంటే మంత్రులు కొట్టుకుంటారా? మంత్రులు కొట్టుకొని రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు తీసుకొచ్చేసి విడిపోతే ఈ 117 ఎమ్మెల్యేలకి మెజారిటీ ఎంత ఉంటుంది? ఉన్న మిగిలిన ఎమ్మెల్యేల్లో 119 ఎమ్మెల్యేల్లో మెజారిటీ కావాలంటే అంత కూల్చేస్తారా? ఎలా జరుగుతుంది అది? అసలు నిజంగానే ఈ భట్టి విక్రమార్క గారికో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికో ఒక 40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే, నిజంగా ఉంటే, కేసీఆర్ కుట్రే చేస్తే అది ఎంతసేపు? వీళ్ళకున్న ఎమ్మెల్యేలు వాళ్ళకున్న ఎమ్మెల్యేలు సరిపోతారు కదా, హంగు తీసుకురాలేరా? ప్రభుత్వాన్ని కోల్చలేరా? ఒకవేళ అనుకుందాం వర్స్ట్ కేస్ సినారియోలో అక్కడ దాకా వెళ్ళదు అసలు. ఎప్పుడు ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు పడిపోయేంత పరిస్థితి ఎప్పుడు రాలా. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్నే గ్రేట్ ఆర్టిస్టులు అందరూ కలిసి ఆపారు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చిన వెంటనే ఆయన పార్టీ కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేలు 18 మంది, ఈయన ఎంతమందిని తీసుకొస్తే అంతమందితో మద్దతు ఇచ్చి దాన్ని నిలబెట్టింది ఎవరు? ప్రజారాజ్యం అధినేత కదా. నువ్వు పడగొడుతూ నేను నిలబెడతా అని. అప్పుడు తప్పితే ఇక ఆ తర్వాత ఎప్పుడన్నా ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వచ్చిందా? అసలు ఎందుకు వస్తుంది? చూస్తూ మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్లు ఎవడన్నా పారబోసుకుంటారు. అయినా కుట్ర ఏంట కుట్ర? ఒక స్టోరీ వేస్తే మంత్రులంతా విభేదాలు తెచ్చుకొని ఒకళ్ళ మీద ఒకళ్ళు నువ్వే చేసావు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి వాళ్ళ మద్దతు పెట్టుకుంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు, అంటే కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు
సహకరించినా సహకరించకపోయినా అతనితో విభేదాలు పెట్టుకొని అతన్ని పంపించేసి తాము గద్దెనెక్కాలనే ఆరాటం దాదాపు ఎవరిలో లేదు. కోరికలు, అభిలాష, ఆశ ఉండొచ్చు కానీ పైగా పార్టీ హైకమాండ్ డిసైడ్ చేస్తుంది. ఈ ఏబిఎన్కి, ఈటీవీకి రేవంత్ రెడ్డి చాలా బలవంతుడిగా ఉండేసి హైకమాండ్కే ఈయన ఆదేశాలు ఇస్తున్నాడని రాసుకోవచ్చు, కానీ హైకమాండ్ ఏం చెప్తే అది ఇక్కడ జరుగుతుంది. దానికి సంబంధించిన వ్యూహరచన కూడా వాళ్ళు చేస్తారు, ఎక్కడ ఎత్తు పెట్టాలి పెట్టకూడదు అని. రేవంత్ రెడ్డితో వాళ్ళకేం పొరపచ్చాలేం లేవు. అలా అని అద్భుతంగా రాజశేఖర రెడ్డి టైంలో ఎంత క్లోజ్గా ఉన్నారు అంత క్లోజ్గా అయితే లేదు. ఒక పార్టీ హైకమాండ్, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. జస్ట్ లైక్ మిగతా రాష్ట్రాల్లో ఉన్నట్టు. దానికి పోయి ఈయనకు అసలు వాళ్ళతో విభేదం, వీళ్ళతో విభేదం, వాళ్ళతో సరిగా ఉంటాడు, వీళ్ళతో సరిగా ఉంటాడు అని రాసుకోవడం అనవసరం. ఎలివేషన్ ఎందుకు? నిజంగా ఆ ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర కనుక ఎవరైనా చేయాలంటే ఆ కుట్రలు చేసేవాళ్ళు వేరే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? నవ్వు వస్తుంది అనమాట. నీకు తెలియదు గురు, అవును నాకు తెలియదు, నీకు తెలిసింది చెప్పు గురు, కామెంట్లో పెట్టి గురు, నీకు కనీసం అదైనా చేత కావాలి కదా, లేదంటే ఒక వీడియో చేయి గురు. ఏంటి మనకి ఏం తెలుసు? ఆ థంబ్నైల్స్ చేసుకొని కుట్ర చేశారు తెలుసా? వేళ కుట్ర చేశారు ఎట్ ద మోస్ట్ అనుకున్నాం. ఏంటి మరి కుట్ర ఫెయిల్ అయిందిగా, పెట్టండి అవి కూడా షాక్. ఇలా చేయాలనుకున్నారు, అలా చేయాలనుకున్నారని ఆ మోడస్ ఆపరాండి అని ప్రజల ముందు బద్దలు కొట్టండి. ఈ మొత్తం వ్యవహారంలో ఒక నెల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తే ఒక పత్రిక, ఒక ఛానల్ మిగిలిన పత్రికలు లేదంటే మిగిలిన ఛానళ్ళకి పూర్తి స్థాయిలో వ్యతిరేక వార్తలు రాయడంలో ఆరితేరుతుంది. దానికి ఆదేశాలు కూడా వాళ్ళకి ఆయా పార్టీల అధినేతల నుంచే వస్తున్నాయి. సందేహమే లేదు. ఇది అర్థమైన వాళ్ళకి అర్థమవుద్ది, లేదంటే లేదు. దావోస్లో కలుసుకున్న భేటీలు, ఆ భేటీల తాలూకు అసలు ఎజెండాలు రాబోయే రోజుల్లో చూస్తాం. ఈ రోజు నుంచి అసలు దావోస్ వేస్ట్, దావోస్కి ఎందుకు వెళ్తాం, ముందు బ్రాండ్ క్రియేట్ చేసేదానికి వెళ్తాం, దావోస్కి వెళ్తే పెట్టుబడులు రావు అంటాం, ముందేమో పెట్టుబడులు వేటే లక్ష్యం పెట్టడం, తర్వాత ఏమో అసలు ఎందుకు వెళ్ళామంటే చెప్పడం, తర్వాత ఏమో మళ్ళీ వస్తున్నాయి అంటాం, తర్వాత మళ్ళీ రాకపోతే బ్రాండ్ని పునరుద్ధరింపజేసామంటాం. ఇలాంటి సుత్త స్టోరీలన్నీ ఇని మైండ్ బ్లాక్ అవుతుంటుంది. అసలు దావోస్లో జరిగే వ్యాపారం ఏందనేది మనం ఒక స్టోరీ చేసాం అప్పట్లో. మళ్ళీ ఇప్పుడు మిగిలిన వాళ్ళు రాస్తారు చూడండి. దావోస్ జనవరి ఈ సీజన్లో దావోస్లో జరిగే ఎక్కువ వ్యాపారం ఏది? ఒకసారి గూగుల్లో కొట్టండి, మీకు తెలుస్తుంది. వీళ్ళందరూ దానికోసం కాదు, కానీ ఒకసారి గూగుల్లో కొట్టండి. ఆ తర్వాత ఈ ముఖ్య నేతల సమావేశము, ఆ సమాగమము, ఇవన్నీ మీరు చూడబోతున్నారు రాబోయే రోజుల్లో. ఒక్క రెండు రోజుల్లోనే.